పౌష్టికాహారం మాటలకే పరిమితమా? ఈ డౌట్ కి కారణం సర్కారు వారి మిడ్ డే మీల్ లో గుడ్డు గాయబ్ కావటం. వారానికి 3 సార్లు కాదు కదా, నెలకు ఒక్కసారి కూడా ఎగ్ కనిపించట్లేదు. గుడ్డు లేని ఫుడ్ తో పిల్లలు సర్దుకుపోతున్నారు. ఓవైపు మార్కెట్లో పెరిగిన ఎగ్స్ రేటు, మరోవైపు పెండింగ్ బిల్లుల పోటుతో వంట కార్మికులు తంటాలు పడుతున్నారు. సన్నబియ్యం సంగతి సరే, బడిలో సర్కారు వారి మెనూ ఎందుకు అమలు కావటం లేదు? గుడ్డు బడి బాటలో భావి పౌరులకి వెరీ వెరీ గుడ్ ఫుడ్. 1, 2, 3 వారానికి 3 సార్లు గుడ్డు. సర్కార్ వారి మెనూ వెరీ వెరీ గుడ్. మధ్యాహ్న భోజన పథకంతో బడి బాటలో వంటలు గుమగుమలాడుతున్నాయి. శుచి రుచితో పాటు భావి పౌరులకి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మెనూని రూపొందించింది. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లలో సన్నబియ్యంతో అన్నం, కిచిడి, బలవర్ధకమైన రాగి సంగటితో పాటు మెనూ ప్రకారం వారానికి 3 సార్లు మస్ట్ అండ్ షుడ్ గా గుడ్డు అందించాలి. మధ్యాహ్న భోజన పథక కార్మికులు అమ్మ మనసుతో పిల్లలకి రుచిగా, శుచిగా వంటలు చేసి పెడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మెనూ ఒకలా, వాస్తవం మరోలా. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 3 సార్లు కాదు కదా, వారానికి ఒక్కసారి కూడా ఒక్క గుడ్డు ఫుడ్ లో కనిపించడం లేదు. గుడ్డు లేదని ఫుడ్ మానేయలేరు కదా, ఏది పెడితే అదే తిని సర్దుకుపోతున్నారు పిల్లలు. మెనూలో క్లియర్ గా ఉన్న గుడ్డు రియాలిటీలో ఎందుకు మిస్ అవుతుంది? రేటు పోటుతో ఎగ్ జారి గల్లంతవుతోంది. మార్కెట్లో ఎగ్ ధరకు, వంట కార్మికులకి ప్రభుత్వం ఇచ్చే ధరకు అంతకంతకు గ్యాప్ పెరుగుతోంది. మార్కెట్లో ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర 8 రూపాయలు, కొన్ని చోట్లనైతే 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. వంట కార్మికులకి ప్రభుత్వం ఒక్కో గుడ్డుకి చెల్లించేది 6 రూపాయలు మాత్రమే. ఒక్కో గుడ్డుపై అదనంగా 6 రూపాయలు అదనం భారం పడుతుంది. ప్రభుత్వం ఇచ్చేది మాకు 6 రూపాయలు, మేము 8 రూపాయలు పెట్టి తీసుకొచ్చి సోమ, బుధ, శుక్రవారము వారానికి 3 సార్లు ఎగ్ పెడుతున్నాము. ఒక్కొక్క బాబుకు మేము అదనంగా వారానికి 6 రూపాయలు మా ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నాము. ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ రైసే. పుస్తకాలు బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొచ్చి పెడుతున్నాం. అప్పు కూడా ఒక నెల తీసుకొస్తే ఆ అప్పు కూడా తీర్చలేకపోతున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇంకొక 2 నెలలు అయితే స్కూల్ కూడా అయిపోతుంది. ఇప్పుడు జూన్ నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు 7 నెలల పెట్టుబడి పెట్టినాం మేము మా ఇంట్లో నుంచి వెళ్ళి. బిల్లు రాకపోయినా సరే వంట కార్మికులు అప్పో సప్పో చేసి ఇన్నాళ్లు పిల్లలకి గుడ్డు అందించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. తమకి లాభం రాకపోయినా పిల్లల కడుపు నింపితే చాలనుకున్నాం, కానీ నెలల తరబడి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే తాము ఎక్కడి నుంచి డబ్బు తెచ్చేది? ఎగ్స్ ఎలా కొనేదని వాపోతున్నారు. చేతిలో డబ్బు లేక, చేసిన అప్పులు కట్టలేక, కొత్త అప్పులు పుట్టక గుడ్లు కొనడం మానేశారు. దాంతో బడి బాటలో పప్పులు తప్ప గుడ్లు ఉడకడం లేదు. తెచ్చి పెడితేనే మీకు తర్వాత అత్తయ్య అని అంటారు. గట్లా అచ్చు లేవు, చేసులు లేదు, కానీ మేమైతే పెట్టుడు పులు తెచ్చుకుంటూ పెడతానా, కానీ మాకు ఇక అచ్చటి లేవు. ఇవ్వాలి కదా మరి, గవర్నమెంట్ ఇస్తే మంచిగా. ఇవ్వకుంటే ఏం చేస్తాం మేము? ఇక ఎక్కడికి తెచ్చి పెడతాం? ఎగ్స్ రేటు పెరగడం, మార్కెట్ ధరకి తగ్గట్లుగా ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోవడం సహా నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెట్టడమే ఇందుకు కారణమనేది వంట కార్మికుల ఆవేదన. పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదు, జీతాలు కూడా అంతంత మాత్రమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 210 రూపాయల చొప్పున మాకు ట్రే ఇస్తుర్రు ఎగ్స్. మాకు స్కూల్లో వచ్చేది 6 రూపాయల చొప్పున పిల్లలకు పేరు మీద అట్లా ఇస్తుర్రు. వారానికి 3 సార్లు ఎగ్స్ పెట్టమని అంటారు. మాకు తెచ్చుడు పెట్టుడు అట్లా ఇబ్బంది అవుతుంది డబ్బుల పరంగా. అట్లా అందుకోసమని కొంచెం ఎగ్స్కు పెంచమని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పెట్టాల్సిందే అంటారు, పెడుతున్నాం. అప్పులు తీసుకొచ్చి అయినా పెట్టుకుంటున్నాం, కాకపోతే అక్కడి నుంచి మాకు పడట్లేదు, ఇబ్బంది అవుతుంది. కాకపోతే మాకు ఏ రేటు ఉన్నప్పుడు ఆ రేటు ఎగ్స్ బిల్లు పెంచమని కోరుకుంటున్నాం. మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటును బట్టి మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు అంతటా ఇదే దుస్థితి కొనసాగుతోంది. మరో గత్యంతరం లేక పిల్లలు ఏది వడ్డిస్తే అదే తినేస్తున్నారు. వంట కార్మికులు పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. లెటర్ కూడా పెట్టినాము, డివా కూడా ఇచ్చినాము. వాళ్ళు ఏమంటారంటే మేము పైకి పంపిస్తామమ్మా, మేము చెప్తాము, చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అయితే లేదు, అప్పు వేస్తే కూడా అప్పు తీర్చలేకపోతున్నాము. ఇప్పుడు ఒక కడ తీసుకొచ్చి మేము పెట్టినాము, అవి మళ్ళీ కడితేనే కదా ఇచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఈ పుస్తకాలు కూడా బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి మేము పెడుతున్నాము. ఇప్పుడు 7 నెలలు 8 నెలల పెట్టుబడి పెట్టినాం. మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం, మాతో కూడా అయితే లేదు. మేము ఎంతగానో పెడతాము, 1 నెల 2 నెలల
ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెలో ఇదే దుస్థితి ఉందని కన్నెర్ర చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. వెంటనే వంట కార్మికులకి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం సహా మార్కెట్ రేటు ప్రకారం గుడ్డు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనని ఉధృతం చేస్తామన్నారు. నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్య భారత్ ని నిర్మించాలనే సంకల్పం గొప్పదే. అందుకు తగ్గట్టుగా తయారు చేసిన సర్కారు వారి మెనూ కూడా సూపర్సే ఊపరే. కానీ ఎగ్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది? పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలన్న సర్కార్ సంకల్పం నీరుగారడం వెనుక నిర్లక్ష్యం ఎవరిది? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిడ్ డే మీల్స్ లో విధిగా గుడ్డు వడ్డించేలా చర్యలు తీసుకోవాలనేదే పబ్లిక్ డిమాండ్.